వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల మరియు ప్రైమరీ స్కూల్కు సంబంధించి ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం సిఆర్ గారి సహకారంతో మన వేలేరు ఈ 2 స్కూళ్ళకు సంబంధించిన ప్రహారీ గోడకు 22 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రిన్సిపాల్లు ప్రైమరీ స్కూల్ మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూలు హెచ్ఎం గారు నా దృష్టికి తీసుకురావడం, ప్రజలు కూడా ఇక్కడ నుండి చాలామంది స్కూల్లో చదువుకోవడం జరిగింది. వారు కూడా మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంగానే 22 లక్షల రూపాయల నిధులతో మేము కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో 20 రోజులల్లా, నెల దాటక ముందు 20 రోజులలోనే మ్యాక్సిమం ఈ గోడను కాంపౌండ్ వాల్ను పూర్తి చేస్తామని కూడా మార్చి 18th నుంచి విద్యార్థులకు ఆల్రెడీ స్కూలుకు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరిగేది ఉంది. ఆల్మోస్ట్ అప్పటిలోపు అందిస్తామని కూడా ఈ సందర్భంగా మేము మాట ఇవ్వడం జరుగుతుంది. యుద్ధ బాధ్యతన మేము పనులు చేపడతామని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మొన్న వివో బిల్డింగ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్కూలుకు కాంపౌండ్ వాళ్ళకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తాడు వేలేరు కోసం, గ్రామాభివృద్ధి కోసం నేను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞత కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక మహిళా సంఘం ఆధ్వర్యం, మండల సమైక్య ఆధ్వర్యంలో కూడా వాళ్లకు మనకు సంబంధించిన గ్రామ దుకాణం అని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రభుత్వం నుండి కొన్ని రాయితీలు, నాబార్డు నుండి రాయితీలు, డిఆర్డీ ఆఫీస్ నుండి కూడా మనకు రావడం జరిగింది. ఇంకెవరైనా మహిళా సంఘాల తరఫున చేనేత వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎవరైనా కుటీర పరిశ్రమలు పెట్టుకుంటే కూడా వాటికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా త్వరలో మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టి కొన్ని కుటీర పరిశ్రమలు కూడా వేలేరులో ఏర్పాటు చేయడానికి నాబార్డు అధికారి, జిల్లా అధికారి రావడం జరిగింది. ఆయనతో కూడా మేము చర్చించడం జరిగింది. దానికి కూడా గ్రామ మహిళలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళను త్వరలో పూర్తి చేస్తాం. మళ్ళీ విడతల నెక్స్ట్ పెట్టుకున్న మా గ్రామ పంచాయతీ తరఫున నేను ఒక సర్పంచ్గా నెక్స్ట్ పెట్టుకున్న పని ఏంటిదంటే మెయిన్ రోడ్లకు డ్రైనేజీ త్వరలో కూడా నిర్వహిస్తానని కూడా ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నేను మాట ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంపౌండ్ అయిన అయిపోవడంతోనే నెక్స్ట్ మేము ఉన్న సమస్య, ప్రధానమైన సమస్య మెయిన్ రోడ్డుకు సైడ్ డ్రైనేజ్ లేకపోవడం. ఆ కాలనీ వాసులు, మెయిన్ రోడ్డు వాసులు మరియు చాలామంది నా దృష్టికి తీసుకొని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాన్ని గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా వచ్చే నెలలో అనుకుంటున్నాం, వచ్చే నెలలో నిధులు తీసుకొచ్చి ఈ పని కాగానే ఆ పనిని మొదలుపెట్టి ఇమీడియట్గా మేము ఆ పని సైడ్ డ్రైనేజ్ పనిని తీసుకొస్తామని కూడా చేపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఛార్జ్ తీసుకున్న కంచెలి ఈ వర్క్తో కలుపుకొని మా జనరల్ ఫండ్ ఇప్పటివరకు పనిచేసింది సుమారు 60 లక్షల పైచీలకు పని మొదలుపెట్టిన ఈ 2 నెలలనే. ఇంకా వచ్చే నెలతో కలుపుకొని నా 3 నెలల్లో 1 కోటి రూపాయల పనులు చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. అది ఎమ్మెల్యే గారు నాకు సహకరిస్తాడు. గౌరవ ఎంపీ గారు కూడా మండల సమైక్యకు 20 లక్షల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాలందరినీ తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో 20 లక్షలు మాట ఇవ్వడం జరిగింది. మండల సమైక్య భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. కాంప్లెక్స్ కూడా మన మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా త్వరలో నిర్మించడం జరుగుతుంది. నాకు సహకరిస్తున్న వార్డు మెంబర్లందరికీ, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన శాలపల్లి సర్పంచ్ గారు అశోక్ గారికి, మన లోకితండ సర్పంచ్ అమ్మయ్య గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ మన మాధవరెడ్డి గారికి, మరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంపత్ గారికి, మరియు గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు సంపత్ గారికి, వార్డు సభ్యులందుకు ఉప సర్పంచ్ శ్రీకర్ గారికి, ప్రతి ఒక్కరికి మహిళా సంఘం నుండి వచ్చిన మహిళా అధ్యక్షురాలు గారికి, వివో అధ్యక్షురాలు గారికి, గ్రామ పెద్దతుల్లో పార్టీలకు అతీతంగా ఈరోజు మన ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు, ఇటు టీఆర్ఎస్ కానీ ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా సంపత్ గారు కానివ్వండి, వెంకటస్వామి, ఇలా అందరూ వచ్చారు. పార్టీల కులాలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమం, ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అందరూ రావడం జరిగింది. ఈ స్కూల్లో పివి నరసింహారావు కూడా చదువుకోవడం జరిగింది. అంతా ప్రఖ్యాతగాంచిన స్కూల్ ఇది. ఈరోజు కాంపౌండ్ వాళ్ళు లేకపోతే గతంలో డిఓ గారికి ఇక్కడ ఉన్న సెంటర్ని ఎత్తేద్దామన్నది కూడా మా దృష్టికి వస్తే అక్కడ రిక్వెస్ట్ చెప్పి ఎమ్మెల్యేతో కూడా సెంటర్ ఎత్తేద్దాన్ని ఆపించిన కాంపౌండ్ వాళ్ళు లేకపోతే. ఇవాళ కాంపౌండ్ వాళ్ళు మేము 10th ఎగ్జామ్స్ అయిపోయేలోపు అందిస్తామని మాట ఇచ్చినాం. ఆ విధంగా మాకు ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా గౌరవిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, ఎంపీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మాకు అన్ని విధాలుగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు కానివ్వండి, హై స్కూల్ హెచ్ఎం గారు కానివ్వండి, మంచి బోధన చేసుకుంటూ వాళ్ళు కూడా ఎప్పటికప్పటికి స్కూల్ సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని కూడా 2 స్కూల్ హెచ్ఎం గారులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.